టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కళ్యాణ్ పగడాలని అప్రిషియేట్ చేస్తూ ఒక్క కామెంట్ అండి, శభాష్ కళ్యాణ్ అని ఒక్క కామెంట్ ఏంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఫ్యామిలీలో అందరూ వాళ్ళ ఊళ్ళో అందరూ చూస్తారు ఈ కామెంట్స్. జనం అతన్ని ఎలా ప్రైజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అసలు యూట్యూబ్లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అసలు సోషల్ మీడియాలో అనేది ఒక్క వీడియో కింద వచ్చే కామెంట్స్ బట్టి తెలిసిపోవాలి. ఎన్ని శభాష్ కళ్యాణ్ అని కామెంట్లు వస్తే కనీసం 1000 పైన వస్తే అంతమంది ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ యూట్యూబ్లో అనే అర్థం. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయితే, లేదా కళ్యాణ్ అభిమానించక్కర్లా, సపోర్ట్ చేస్తే బాగా ఆడాడు ఈ టికెట్ టు ఫినాలే అనిపిస్తే మాత్రం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ టికెట్ టు ఫినాలే విషయంలో చాలా కష్టపడ్డాడు. అవతల డిమన్ పవన్ లాంటి వ్యక్తులు లక్కీగా తొలగిపోవడం, అంటే భరణి చేతిలో కళ్యాణ్, అంటే నేనేమంటున్నానంటే డీమన్ పవన్ ఒకవేళ ఓడిపోతే కళ్యాణ్ చేతిలోనే ఓడిపోతాడు, ఇమాన్యుయల్ కూడా కాదు. ఎందుకంటే డీమన్ పవన్ ఎదిరించి ఇంట్లో నిలబడగలవాడు కళ్యాణే. మొన్న కూడా కెప్టెన్సీ టాస్క్లో కూడా అది ప్రూవ్ అయింది, గతంలో కూడా ప్రూవ్ అయింది. ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు కూడా అసలు డీమన్తో ఆడడానికి కూడా భయపడతారు. అట్లాంటిది ఆ రోజు భరణి చాలా పొలైట్గా, చాలా హంబుల్గా, చాలా కూల్గా ఆడాడు, గెలిచి అవతల పడేశాడు. డీమన్ పవన్కి ఆ చివరి పెట్టుకోవాల్సిన కర్రలు కుదరలేదు, మొత్తానికి ఓడిపోయాడు డీమన్ పవన్. సో డీమన్ పవన్ పక్క వెళ్ళిపోయేసరికి కళ్యాణ్కి ఎక్కువ ఛాన్సెస్ కనిపించాయి, లేదంటే ఇద్దరికి సమానంగా ఉండేవి. అదే లాస్ట్ టాస్క్ ఇప్పుడు రీతు ఆడిన టాస్క్లో డీమన్ పవన్ ఊహించుకోండి, కళ్యాణ్కి డెఫినెట్లీ టఫ్ అయ్యేది. అట్లీస్ట్ తక్కువ టైమ్ ఆఫ్ మార్జిన్తో, ఇంత లాంగ్ మార్జిన్తో గెలిచేవాడు కాదు కదా, చెప్పలేం, డీమన్ కూడా గెలిచి ఉండొచ్చు. సో అందువల్ల డీమన్ వెళ్ళిపోగానే కళ్యాణ్కి చాలా మంచి పరిస్థితి వచ్చింది, దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు. ఆఖరి నిమిషంలో సపోర్ట్ ప్లాన్డ్గా తీసుకుంటూనే అవతల రీతుకు సపోర్ట్గా డీమన్ ఉన్నా, యువతల అదే విసిరి నిలబెట్టినవి, నేను రాత్రి వేసిన నిలబెట్టినవి విసిరి వాటిని పడగొట్టే టాస్క్లో తన వైపు తనూజ అండ్ ఇంకోళ్ళు భరణి సపోర్ట్ చేసిన, అంటే మొత్తం హౌస్ అంతా సపోర్ట్ చేసింది. సో అట్లా ప్లాన్ చేసినా కూడా చాలా చక్కగా తెర వెనక కథ నడుపుకున్నాడు. అయితే రీతుని పక్క తొలగించాడు, ఇమాన్యుయల్తో కన్నింగ్గా చేతులు కలపడం అయితే డెఫినెట్లీ అది గుంటున్న క్యాషువల్ అని మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. సో ఇన్ని కష్టపడి పైకి వచ్చి ఆల్రెడీ లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యి ఈ వీక్ టికెట్ ఫినాలో పొందినటువంటి కళ్యాణ్కి ఇంకొక బిగ్ బ్లాక్ బస్టర్ న్యూస్ ఏంటంటే, ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఇట్లా టికెట్ ఫినాలే కొట్టడం వల్ల, లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వటం వల్ల అతని ఫ్యాన్ బేస్ స్ప్లిట్ అయిపోతుందనే మాటలు బాగా వినిపించాయి. కామనర్స్లో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఇంకొక వ్యక్తి నామినేషన్స్లో నెక్స్ట్ వీక్ ఉంటాడు కాబట్టి, ఈ వీక్ కూడా ఉన్నాడు కాబట్టి డిమ్మన్ పవన్కి ఇతను ఓటింగ్ అంతా వెళ్ళిపోతుందనే మాట వినిపించింది. కానీ మనకున్నటువంటి స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి తెలుస్తుంది ఏంటంటే, కళ్యాణ్ పడాల యొక్క ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ బేస్ చెక్కు చెదరకుండా అట్లాగే సాగుతోంది. కంప్లీట్గా కళ్యాణ్ యొక్క నామినేషన్స్లోకి వచ్చాక అతనికే ఓటు వేయడానికి అవన్నీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అట్లీస్ట్ ఇమాన్యుయల్ ఫ్యాన్ బేస్ అయినా అటు సంజనాకి వీక్ ఓటింగ్ చేసింది, కానీ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ తనుజ కానీ, డీమన్ కానీ, రీతు కానీ అసలు ఎవ్వరికి కూడా ఓటు వేయకుండా వాళ్ళు అట్లా హోల్డ్ చేసుకున్నారు వాళ్ళ హార్సెస్ని. ఎవరికి మేము ఓటు చేయమని చాలా స్ట్రాంగ్గా వీళ్ళందరూ ఒక అంబ్రెల్లా కిందకు వచ్చి మేము కళ్యాణ్ని గెలిపించి తీరుతాం, అందులో డౌటే లేదు అనే ఒక మోడ్లోకి వాళ్ళందరూ చాలా ప్లాన్డ్గా వచ్చేసినట్టు కనిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.